Hi viewers, today we are going to discuss the most systematic study of plant families and economic importance. Here today we are discussing Anonaceae family. The Anonaceae classification of Anonaceae family, you see, class is the Dicotyledons, subclass is the Polypetalae, series is the Thalamiflorae, order Ranales, and family Anonaceae. Anonaceae family is commonly called as custard apple family. It's have about 112 genera and 2150 species distributed in tropical regions. In India, the family is represented by about 26 genera and 129 species. In Andhra Pradesh, there are 13 species spread over 6 genera. Gutteria is the largest genus with 250 species. Annona is the type genus of the family. Here, ఇక్కడ మనం చూసినట్టయితే అనోనేసి వర్గీకరణను చూసినట్టయితే విభాగం వచ్చేసి ద్విదళ బీజాలు, ఉపవిభాగం వచ్చేసి పాలిపెటాలే, శ్రేణి థలామిఫ్లోరే అండ్ క్రమము రనైలిస్ అండ్ కుటుంబము అనేనేసిగా వర్గీకరించడం జరిగింది. ఇక్కడ క్లస్టర్డ్ యాపిల్ కుటుంబం తీసుకున్నట్టయితే ఇది సాధారణ నామం. ఈ కుటుంబంలో సుమారు 112 అంటే 112 ప్రజాతులు 2150 స్పేసెస్ అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ ప్లాంట్స్ ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఏంటి మనం తీసుకుంటైతే అనోనా చెరిమోలియా అంటే హనుమాన్ ఫలం అంటాం మనము, అండ్ అనోనా మ్యూరికేటా ఇది లక్ష్మణ ఫలం అంటాం, అనోనా రెటికులేటా ఇది రామా ఫలము, అండ్ అనోనా స్క్వామోజా సీతాఫలం. మనం రెగ్యులర్గా తీసుకునేటటువంటి కామన్ కస్టర్డ్ యాపిల్ ఏదైతే ఉంటుందో అనోనా స్కామోజా చెప్పుకుంటాం మనం. అండ్ ఆర్ట్రోబోట్రిస్ ఒడరేటిసిసస్ ఏదైతే ఉంటుందో ఇది క్లింబింగ్ తీగ సంపెంగ అంటాం, తీగ సంపెంగకి ఎగ్జాంపుల్. అండ్ కనంగా ఒడరేటా ఇక్కడ ఆకు లేదా చెట్టు సంపెంగ అంటాం. ఇవి ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి ప్లాంట్స్ అన్నమాట అనోనేసి ఫ్యామిలీలో. ఇంకా డెస్మాస్ చైనెన్సిస్ అండ్ మోనోడెరా మిరిస్టిక్ డునాల్ అండ్ పాలియాల్దియా లాంగిఫోలియా అంటే నరమామిడి అంటాం మనం దీన్నే, దేవదారు అశోక వృక్షం ఏదైతే ఉంటుందో పాలియాల్దియా లాంగిఫోలియా, అండ్ అనోనా డిస్కోలస్ అండ్ యువోరియా సిర్సైడిస్ అండ్ జైలోఫియా అరోమాటికా అనేటటువంటివి ప్రధానమైనటువంటి మొక్కలు అనోనేసి ఫ్యామిలీలో. ఇక్కడ విసి మనం ప్లాంట్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు ప్రధానంగా సబ్ డివిజన్ చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో హ్యాబిటేట్ మొదట వస్తుంది, తర్వాత హ్యాబిట్, తర్వాత వెజిటేటివ్ క్యారెక్టర్స్ చెప్పుకుంటాం అంటే కామన్గా శాఖీయ లక్షణాలు. దాంట్లో రూట్, స్టెమ్, లీఫ్ అండ్ నెక్స్ట్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ వస్తాయి, పుష్ప లక్షణాలు. దాంట్లో ఫ్లవర్ అండ్ పెరియాంత్, ఆండ్రీషియం, గైనీషియం అండ్ పాలినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఫ్రూట్స్ అండ్ సీడ్. ఇది డిస్క్రిమినేషన్ అంటే ఫ్యామిలీని మనము డిస్క్రిప్ట్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ గురించి మనము పాయింట్అవుట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మొదటగా హ్యాబిటేట్ తీసుకుంటైతే దీస్ ఆర్ మీజోఫైట్స్. మామూలుగా మనకి 3 types ఆఫ్ ప్లాంట్స్ ఆర్ ప్రజెంట్: మీజోఫైట్స్, జీరోఫైట్స్ అండ్ హైడ్రోఫైట్స్. ఇక్కడ అనోనేసి అనేటువంటి మనం చూసినట్టయితే ఇట్స్ ఏ మీజోఫైట్గా చెప్పుకుంటాం, అంటే సమోద్బీజము. తర్వాత హ్యాబిట్ తీసుకున్నట్టయితే పెరెన్నియల్ ట్రీస్, అంటే దీంట్లో పాలియాల్దియా అండ్ కెనంగా ఈజ్ పెరెన్నియల్ ట్రీస్ అండ్ స్ట్రెబ్స్. సమ్ ట్రీస్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ అనోనా ఈజ్ ద స్ట్రెబ్ ఆర్ వూడీ క్లింబస్. ఫర్ ఎగ్జాంపుల్ అట్రాబోట్రీస్ అంటే సంపెంగ, ఇట్లాంటివన్నీ కూడా వూడీ క్లింబస్గా చెప్పుకుంటాం. దెన్ నెక్స్ట్ వెజిటేటివ్ క్యారెక్టర్స్, శాఖీయ లక్షణాలు తీసుకున్నట్టయితే దీంట్లో రూట్, ట్యాప్ రూట్ సిస్టమ్, దీంట్లో ఉండేటటువంటిది ట్యాప్ రూట్ సిస్టమ్ అండ్ బ్రాంచ్డ్. ఇక్కడ ఆల్రెడీ మనము
క్లాసిఫికేషన్లో డివిజన్ తీసుకున్నట్టయితే డైకాటిలిడెన్స్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ట్యాప్ రూట్ వచ్చేసరికి అంటే రూట్ సిస్టమ్ వచ్చేసరికి 2 టైప్స్గా మనము డివైడ్ చేసుకోవచ్చు. ఏంటి, ట్యాప్ రూట్ సిస్టమ్ ఒకటి, అడ్వెంటిషియస్ రూట్ సిస్టమ్ లేదా ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ డైకాటిలిడన్ కాబట్టి ప్లాంట్ అనేది వేరు వ్యవస్థ అనేది ట్యాప్ రూట్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది, అంటే తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. ఇంకా బ్రాంచ్డ్ అంటే శాఖాయుతం. తర్వాత కాండం తీసుకున్నట్టయితే స్టెమ్, ఏరియల్, ఎరెక్ట్ ఆర్ క్లింబింగ్ విత్ హుక్స్, స్టెమ్ అండ్ బ్రాంచ్డ్, గ్లోబ్రస్, యూజువల్లీ monopoidal branching or sympodial branching due to modification of apical bud into inflorescence. అంటే సాధారణంగా స్టెమ్ తీసుకున్నట్టయితే వాయుగతము, నిటారు లేదా కుక్కాల ద్వారా ఎగబ్రాకేటటువంటి రకంగా చెప్పుకుంటాం. అండ్ చీవదైరినటువంటి గట్టి కాండము, శాఖాయుతం, ఇది కేశరహితము, సామాన్యంగా ఏకపద అంటే మోనోపాడియల్ శాఖోత్పత్తి లేదా కొనమొగ్గ పుష్ప విన్యాసం అనేటువంటిది మార్పు చెందడం వల్ల బహుపద శాఖోత్పత్తి అనేటువంటిది ఏర్పడుతుంది, సింపాయిడల్ ఏర్పడుతుంది. ఇక లీఫ్ తీసుకున్నట్టయితే ఇట్స్ ఎ సింపుల్ ఎక్స్టిపులేట్, పెట్యూలేట్ అండ్ ఆల్టర్నేట్ విత్ డైటీషియస్ అరేంజ్మెంట్ అండ్ లీఫ్ లామినా lancet and ovate or margin entire or wavy, apex acute or acuminate, texture smooth or leathery with pinnate reticulate venation గా చెప్పుకుంటాం. అంటే లీఫ్ తీసుకున్నట్టయితే మనకి రూట్ సిస్టమ్ ఏదైతే ఉందో ట్యాప్ రూట్ సిస్టమ్ అన్నప్పుడు లీఫ్లో వచ్చేసరికి రెటిక్యులేట్ వినేషన్ వస్తుందన్నమాట. ఇది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. రెటిక్యులేట్ వినేషన్ అంటే పత్రం అనేటువంటి లఘుపత్రము, పుచ్చరహితము, వృంతయుతము, ఏకాంతర విన్యాసంతో 2 నిలువు వరుసల్లో లేదా ద్విముఖంగా అమరి ఉంటాయి అన్నమాట. పత్రదళం అనేటువంటి బెల్లం ఆకారంలో ఉంటుంది. పాలియాల్దియాలో మనము రోడ్ పైన చూస్తుంటాం, అశోక ఇదంతా కూడా. ఇంకా నెక్స్ట్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ తీసుకున్నట్టయితే ఇన్ఫ్లోరసెన్స్ ఈజ్ సైమోస్ అండ్ యూజువల్లీ సాలిటరీ ఆర్ ఫెస్కిల్ ఆర్ 2 to 3 flowers in axil. And apical, leaf opposed. The peduncle is modified into hook and aids in climbing. In some clusters of flowers develop on mature stem. It is called cauliflory. Inflorescence is cymose. అంటే ఇన్ఫ్లోరసెన్స్ మనం చూసినట్టయితే రెసిమోస్ అండ్ సైమోస్ అని బోత్ టైప్ ఉంటుంది. అంటే నిశ్చిత పుష్ప విన్యాసము అండ్ అనిశ్చిత పుష్ప విన్యాసం అని. ఇక్కడ నిశ్చిత అంటే సైమోస్, నిశ్చిత ఆర్ సైమోస్ అంటే ఏంటి, ద ఎండ ఏదైతే పెడంకిల్ ఉంటుందో పుష్ప విన్యాస వృంతమైనటువంటిది సాధారణంగా ఎండ్ విత్ సింగిల్ ఫ్లవర్ అలా ఉన్నట్టయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ నిశ్చిత పుష్ప విన్యాసము అంటాం మనం. ఇది సైమోస్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇక ఫ్లవర్ తీసుకున్నట్టయితే ఫ్లవర్ ఈజ్ ద బ్యాక్టేట్ ఆర్ ఎబ్రాక్టేట్ అంటే పుచ్చ సహితము లేదా పుచ్చ రహితంగా చెప్పుకుంటాం. అండ్ పెడిసిల్లేట్ అంటే వృంతయుతము అండ్ ఎబ్రాక్టియోలేట్ అంటే ఆట్రాబోటిస్లో మనము కామన్గా లఘుపుచ్చ రహితంగా ఉంటుంది. యాక్టినోమార్ఫిక్, రేర్లీ జైగోమార్ఫిక్ డ్యూ టు అన్ఈక్వల్ పెటల్స్ ఇన్ మోనోడోరా అండ్ కంప్లీట్ బైసెక్షువల్, రేర్లీ యూనిసెక్షువల్, పాలిగామస్ ఇన్ పపావియా హైపోజినస్ అండ్ ట్రైమీరస్ బట్ ఇన్ డిసిప్లిన్ ఇన్ పెరియాంతిస్ డైమేరస్, థలామస్ వాలెన్. ఇక్కడ పుష్పాన్ని తీసుకున్నట్లయితే పుష్ప సహితము లేదా పుచ్చరహితంగా చెప్పుకుంటాం. వృంతయుతము అంటే పెడిసిల్లేట్. ఆట్రాబోటిస్లో పుష్ప వృంతము కుక్కెం వలె హుక్ వలె ఉంటుంది, ఎగబ్రాకడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. లఘుపుచ్చ రహితము. సౌష్ఠవయుతము అరుదుగా మోనోడోరాలో అక్షపత్రాలు అసమానం అవటం వల్ల అసౌష్ఠవయుతాలుగా ఉంటాయి. సంపూర్ణ పుష్పం అంటే కంప్లీట్ ఫ్లవర్ సామాన్యంగా ద్విలింగకాలు, అరుదుగా ఏకలింగకాలు ఉంటాయి. ఇక్కడ అండకోశాదస్థిత పుష్పం అంటాం. త్రిభాగయుతము అండ్ పరిపత్రం ద్విభాగయుతంగా చెప్పుకుంటాం. ఇది ఫ్లవర్ క్యారెక్టర్స్. అండ్ పెరియాంత్ తీసుకున్నట్టయితే
మనకి 2 or 3 holes of 3 each and free. Outer perianth parts are considered as sepals and the inner ones as petals. And 2 old green equal in size and valvate. ఇది పెరియాంత్ పరిపత్రం తీసుకుంటైతే ఇక్కడ ఎప్పుడైతే పెరియాంత్ అంటున్నామో పరిపత్రం అనేటువంటిది మనం చదువుకున్నప్పుడు దీంట్లో సీతాఫల్లో మీరు అబ్జర్వ్ చేయండి, అంటే ఎలాంటి క్యాలిక్స్ అండ్ సెపల్స్ అనేటువంటివి ఉండవు. అంటే ఏమంటాం, రక్షక పత్రాలు మరియు ఆకర్షణ పత్రాలు అనేటువంటివి ఉండవు. సెపల్స్ అండ్ పెటల్స్ అనేటువంటివి ఆబ్సెంట్. ఇవన్నీ ఈ రెండు సపరేట్గా ఉండకుండా కలిసిపోయి ఒక పెరియా ఉండడం వల్ల దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ సెపల్స్ అండ్ పెటల్స్. దాన్నే ఇక్కడ పెరియాంత్గా లేదా పరిపత్రావళిగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ అంటే సామాన్యంగా ప్రతి వలయంలో 3 చొప్పున 2 లేదా 3 చక్రీయ వలయాలలో విడిగా ఉంటాయన్నమాట. వాటిలో వెలుపలి పరిపత్రాలను రక్షక పత్రాలుగా, లోపలి వలయంలో లేదా వలయాల్లో ఉన్నటువంటి వాటిని ఆకర్షణ పత్రాలుగా పరిగణిస్తారు. ఇక్కడ నెక్స్ట్ ఆండ్రీషియం అంటే కేసరావళి. యూజువల్లీ ఇండిఫినిట్ బట్ అరోఫియా there are only 6 stamens. Stamens are present on the lower side of the thalamus and show spiral arrangement. The filaments are short and anthers diathecious, adnate with the filament, extras longitudinal dehiscence, and connective overgrows the anthers and forms a hood-like structure. Pollen grains యూనిపార్చురేట్. ఇక్కడ ఆండ్రీషియం కేసరావళి తీసుకుంటే సామాన్యంగా అనిశ్చితము. అయితే ఒరోఫియా జిలానికలో 6 కేసరాలు మాత్రమే ఉంటాయి. కేసరాలు పుష్పాసనం దిగువ భాగంలో సర్పిలంగా అమరి ఉంటాయి. వాటికి కేసర దండం కురచగా స్థూలంగా ఉంటుంది. పరాగకోశాలు ద్వికక్షికాలు, అశ్లేషితాలు అని చెప్తాం. అంటే బాహ్యన్ముఖాలు పొడవుగా ఉండి నిలువుగా పగులుతాయి. సంయోజకం పరాగకోశాల పైదాకా ఎదిగి పడగ వలె ఏర్పడుతుంది. పరాగరేణులు ఏకరంధ్రయుతాలు మోనోపార్చురేట్. దెన్ నెక్స్ట్ గైనీషియం తీసుకున్నట్టయితే అండకోశం కార్పెల్స్ ఇండిఫినైట్. హవెవర్ ఇన్ కింగ్స్టోనియా దెర్ ఈజ్ ఓన్లీ 1 కార్పెల్స్ ఫ్రీ arranged on the upper side of the thalamus, spirally arranged, ovary superior, unilacular with several ovules on parietal placentation. The carpels show slight fusion in their lower part in Monodora and Isolana. Their ovaries too are unilacular. Such compound carpellary nature is referred to as paracarpus condition by Takhtajan. ఇక్కడ గైనీషియం తీసుకున్నట్టయితే అయితే అండకోశం అనేటువంటిది ఫలదళాలు సామాన్యంగా అనిశ్చితము. అండ్ కింగ్స్టోనియాలో మాత్రము ఒకే ఫలదళం అనేటువంటిది ఉంటుంది. అసంయుక్తాలు పుష్పాసనం పైభాగంలో సర్పిలంగా అమరి ఉంటాయి. అండాశయం అనేటువంటిది ఉచ్చము, ఏకబిలయుతం. ప్రతి అండాశయంలో అనేక విలోమ అండాలు కుడ్డ అండాశయ స్థానంలో ఉంటాయి. ఇక్కడ ఫలదళాలు వాటి దిగువ భాగంలో కొద్దిగా సంయుక్తమై ఉంటాయి. అయినా వీటిలోని అండాశయాలు ఏకబిలయుతాలుగా చెప్పుకుంటాం మనం. ఓకే, ఇది మామూలుగా గైనీషియం. దెన్ నెక్స్ట్ యు సీ పాలినేషన్ పరాగ సంపర్కం తీసుకున్నట్టయితే యాజ్ ద ఫ్లవర్స్ ఆర్ స్కెంటెడ్ అండ్ అట్రాక్టివ్ ఇన్సెక్ట్ పాలినేషన్ టేక్స్ ప్లేస్. అంటే మామూలుగా పుష్పాలు అనేటువంటి సువాసన కలిగి ఆకర్షణీయంగా ఉండడం వల్ల కీటకాల వల్ల పరాగ సంపర్కం జరుగుతుందని చెప్పొచ్చు మనం. ఇక యు సీ ఫ్రూట్, ఇట్స్ అగ్రిగేట్ ఫ్రూట్ ఇన్ Atrabotrys and Palialdea. It is an aggregate of berries. In Annona, at the time of fruit formation, all the carpels are fused to form an aggregate fruit of berries. In Monodora, only one simple fruit is formed. ఇక్కడ సంకలిత ఫలం అంటాం మనం. అగ్రిగేట్ ఫ్రూట్ మీన్స్ సంకలిత ఫలము. ఆట్రాబోట్రిస్ అండ్ పాలియాల్దియాలో మృదు ఫలాలు అనేటువంటి సంకలితం.
అనోనాలో ఫలం ఏర్పడేటప్పుడు ఫలదళాలన్నీ సంయుక్తమై ఒకే మృదు ఫలం ఏర్పడుతుంది. మోనోడరాలో ఒకే సరళ మృదు ఫలం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది కామన్గా ఫ్రూట్. దెన్ నెక్స్ట్ యు సీ సీడ్. ఇట్స్ ఎండోస్పెర్మిక్, అంటే అంకురచ్చదయుతంగా చెప్పుకుంటాం. ద ఇన్నర్ సీడ్ కోట్ షోస్ ఇన్గ్రోస్ ఆర్ ఇన్ఫోల్డింగ్స్ ఇంటూ ది ఎండోస్పర్మ్, అంటే లోపలి బీజ కవచం అంకురచ్చదంలోనికి నొక్కులుగా చొచ్చుకోకపోవడం వల్ల ముడతలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇక్కడ an account of such ruminations the endosperm is called as ruminate endosperm. ఇలాంటి అంకురచ్చదాన్ని రూమినేట్ అంకురచ్చం అనేటువంటి పేరుతో పిలుస్తాం. ద సీడ్ స్ట్రక్చర్. దెన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, అసలు ముఖ్యమైనటువంటి లక్షణాలు దీంట్లో ఏముంటాయి అని చూసినట్టయితే మెయిన్లీ ట్రీస్ ఆర్ క్లింబింగ్ shrubs. మామూలుగా హెర్బ్స్ అండ్ shrubs అండ్ ట్రీస్ 3 టైప్స్గా మనము డివైడ్ చేయొచ్చు హ్యాబిట్ని. ఇక్కడ దీంట్లో మనము మెయిన్లీ ఆల్ ట్రీస్ ఆర్ క్లింబింగ్ shrubs, అంటే మెయిన్లీ ట్రీస్ ఆర్ క్లింబింగ్ shrubs. కొన్ని ట్రీస్ మనం ఇప్పుడు చదువుకునే అనోనా స్క్వామోజా తీసుకున్నట్టయితే ఎగ్జాంపుల్గా ఇట్స్ ఏ జస్ట్ లైక్ హౌ విల్ డిస్క్రైబ్, ఇట్స్ ఏ ట్రీ, జస్ట్ లైక్ ట్రీ ఆర్ shrubగా చెప్పుకుంటాం మనం. దెన్ నెక్స్ట్ లీవ్స్ సింపుల్, ఎక్స్టిపులేట్ అండ్ ఇట్స్ అండ్ ఎక్స్టిపులేట్. ఇక్కడ ప్రధానంగా పుచ్చరహిత లఘుపత్రాలు అనేటువంటివి మనకు కనిపిస్తాయి. వాటి ద్విముఖ అమరిక అనేటువంటిది దీంట్లో ఉంటుంది. దెన్ నెక్స్ట్ see the third point is various part of the plant, అంటే I mean stem, leaves and flowers with oil passages. మీరు సీతాఫల్ని క్రష్ చేసినప్పుడు మీకు ఒక అరోమాటిక్ స్మెల్ అనేటువంటిది వస్తుంది. అంటే మొక్కల్లోని కాండం కానీ పత్రాలు కానీ పుష్పాలు కానీ అంటే ఆయిల్ ప్యాసేజెస్ ఉండడం వల్ల ఆ సెంట్నెస్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. దెన్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ థలామస్ లాంగ్ అండ్ స్వాలన్ ఆర్ కొనికల్. పొడవైన లేదా ఉబ్బెత్తుగా లేదా శంఖాకారంలో ఉండేటటువంటి పుష్పాసనం ఉంటుంది. అండ్ హైపోజీనస్ ఫ్లవర్, అంటే అండకోశాదస్థ పుష్పం. మనం 3 టైప్స్ అని చెప్పుకుంటాం, హైపోజీనస్ అండ్ పెరిజీనస్ అండ్ ఎపిజీనస్. అంటే అండకోశాదస్థ పుష్పము, అండకోశోపరిక పుష్పము, పరిఅండకోశ పుష్పం అని 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ ప్రజెంట్. దీంట్లో ఇది ఇక్కడ అనోనా తీసుకున్నట్టయితే అండకోశాదస్థిత లేదా హైపోజీనస్ ఫ్లవర్గా చెప్పుకుంటాం. 7th తీసుకున్నట్టయితే స్టెమెన్స్ అండ్ కార్పెల్స్ ఇండిఫినైట్, ఫ్రీ అండ్ దర్ స్పైరల్ అరేంజ్మెంట్ అన్నమాట. ఇక్కడ అనిశ్చిత అసంయుక్త కేసరాలు అనేటువంటి కనిపిస్తాయి. ఫలదళాలు వాటి సర్పిల అమరిక అనేటువంటి మనం ఇక్కడ చూడవచ్చు. దెన్ ఫిలమెంట్ షార్ట్, యాంథర్స్ ఎక్స్టోర్స్ అండ్ హూడెడ్ అండ్ అడ్నేట్ విత్ ఫిలమెంట్. ఇక్కడ కురొచ్చని కేసర దండము, బాహ్యోన్ముఖమైనటువంటి పడగలాగా ఉన్నటువంటి అశ్లేషిత పరాగ కోశాలు అనేటువంటివి దీనిలో కనిపిస్తాయి. దెన్ నెక్స్ట్ 9th వన్ తీసుకున్నట్టయితే యుని అపెర్చురేట్ పోలెన్ గ్రెయిన్స్, అంటే ఏకరంధ్రయుత పరాగమైనటువంటి మనం దీంట్లో చూడొచ్చు. అండ్ అగ్రిగేట్ ఫ్రూట్, సంకలిత ఫలము. అండ్ ఇంతకుముందు చదువుకున్నాం మనం ఫ్రూట్లో అయితే రూమినేట్ ఎండోస్పర్మ్ అనుకున్నాం. ఆ రూమినేట్ అంకురచ్చదం అనేటువంటిది కనిపిస్తుంది మనకి. అండ్ ద ఫైనల్ ఈజ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ అనోనేసి ఫ్యామిలీ. మనందరికీ తెలుసు ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ అనోనేసి ఫ్యామిలీ. అనోనా స్కామోజా అనేటువంటి ఫ్రూట్గా మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం. సచ్ ప్లాంట్స్ యాజ్ అనోనా స్కామోజా అండ్ అనోనా రెటికులేటా, రామఫలం అనోనా మ్యూరికేటా అండ్ అనోనా చెరిమోలైజా అండ్ అస్మినాన్ ట్రైలోబా ఆర్ గ్రోన్ ఫర్ దేర్ ఫ్రూట్స్. అండ్ ఇక్కడ ఆర్నమెంట్ ప్లాంట్స్ తీసుకున్నట్టయితే పాలియాల్దియా లాంగిఫోలియా, అశోక నరమామిడి అని అంటాం. ఇవి మామూలుగా మనం చాలా ఆర్నమెంటల్ ప్లాంట్స్గా ఎక్కడైతే కమ్యూనిటీస్ ఉంటాయో అక్కడ ప్లాంట్స్ అనేటువంటివి పెడుతున్నారు. అండ్ పాలియాల్దియా పెండ్యులా అండ్ డెస్మోస్ చైనెన్సిస్ ఆర్ grown as ornamental plants in houses and gardens. Further Atrabotrys odoratimum ఏదైతే ఉందో, కనంగా odoratum, యూనన్ డిస్కాలర్ ఆర్ గ్రోన్ ఫర్ దేర్
సెంటెడ్ ఫ్లవర్స్ అన్నమాట. ఇక్కడ అంటే మామూలుగా అట్రాబోట్రిస్ అంటే తీగ సంపెంగ అండ్ కనంగా ఉడరేట ఆకు లేదా చెట్టు సంపెంగ ఏదైతే ఉంటుందో యునోనా డిస్కోలర్ మొక్కల్లోని పుష్పాలు సువాసన కలిగి ఉండడం వల్ల ఇళ్ళలో ఉద్యానవనాల్లో పెంచడం జరుగుతుందన్నమాట వీటిని. దెన్ నెక్స్ట్ పర్ఫ్యూమ్స్. ఇక్కడ సీడ్స్ ఆఫ్ మోనోడోరా అండ్ ఫ్రూట్స్ ఆఫ్ జైలోపియా అరోమాటికా ఆర్ యూజ్డ్ ఇన్ పర్ఫ్యూమ్. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఎథోరియల్ ఆయిల్స్ అంటే మనకి సుగంధ తైలాలు ఏవైతే ఉంటాయో ఫ్రమ్ ద ఫ్లవర్స్ ఆఫ్ కెనంగా ఒడ్రోటా ఎథోరియల్ ఆయిల్ ఈజ్ అప్టైన్డ్. యాంగ్ అనేటువంటి ఒక ఆయిల్ని మనము అప్టైన్ చేస్తాము. సిమిలర్లీ సెంటెడ్ ఆయిల్ ఈజ్ అప్టైన్డ్ ఫ్రమ్ ఆట్రాబోట్రిస్ ఒడరేటిస్మా ఏదైతే ఉంటుందో ఒడరాట సిమిస్ అండ్ కెనంగా ఒడరోటా అండ్ ఇవన్నీ కూడా మనకి సుగంధ తైలాలు ఇచ్చేటటువంటి ఎథోరియల్ ఆయిల్స్ని ఇచ్చేటటువంటి మొక్కలుగా చెప్పుకుంటాం. అండ్ అత్తర్లు సబ్బులలో తయారీలో యూజ్ చేస్తారన్నమాట ఇవన్నీ కూడా. అంటే దీస్ ఆయిల్స్ అండ్ అకౌంట్ ఆఫ్ దేర్ ఫ్రాగ్రెన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సెంట్స్ అండ్ పర్ఫ్యూమ్స్ అండ్ సోప్స్. అండ్ మెడిసిన్స్ చూసి మందు మొక్కలు తీసుకున్నట్టయితే రూట్స్, బార్క్, లీవ్స్ అండ్ సీడ్స్ ఆఫ్ అనోనా స్క్వామోజా ఆర్ యూజ్డ్ యాజ్ disinfectant. They clear dandruff and remove lice and nits అన్నమాట. కామన్గా అనోనా స్క్వామోజా సీతాఫలం మనకు చాలామంది తెలియదు, ఇది ఓన్లీ ఫ్రూట్ వరకే మనము యూస్ఫుల్ థింగ్ అనుకుంటాము, చాలామంది అవేర్ లేదు. బట్ మొక్కలో ఉన్నటువంటి రూట్స్ ఏవైతే ఉంటాయో అండ్ కార్క్ అండ్ లీవ్స్ అండ్ సీడ్స్ ఆల్సో దీస్ ఆర్ ఆల్ డిసింక్టిఫైడ్. అంటే మామూలుగా డిసింఫెక్టెంట్ అంటే మామూలుగా క్రిమి సంహారాలుగా యూజ్ చేస్తారనమాట. అంటే చుండ్రుని అదేవిధంగా పేలను పోగొడతాయి. అండ్ ఫాడర్, ద లీవ్స్ ఆఫ్ ఫాడర్ చూసినట్టయితే మిలియూసా వెలుటినా పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని పశువులకు మేతగా వాడతారు. ఇంకా టింబర్ తీసుకున్నట్టయితే జైలోఫియా పారిఫోలియా కలపను తేలికపాటి ఫర్నిచర్గా యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఫర్నిచర్ ఏదైతే అంటే కలప తేలికపాటి ఫర్నిచర్ల తయారీలో పాలియాల్దియా అండ్ అంటే నరమామిడి ఏదైతే ఉంటుందో కలపను పెట్టెలు, పెన్సిల్ అండ్ అగ్గిపెట్టెల తయారీలో అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ లైట్ వెయిట్ ఫర్నిచర్. ద వుడ్ ఆఫ్ పాలియాల్దియా ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బాక్సెస్ అండ్ పెన్సిల్స్ అండ్ మ్యాస్టిక్స్గా చెప్పుకుంటాం. అంటే ఇక్కడ వర్గీకరణ క్లాసిఫికేషన్ అండ్ టాక్సామిక్ స్టేటస్ అండ్ ఫైలోజెన్ని తీసుకున్నట్టయితే in Bentham and Hooker classification there are 7 other families in addition to Anonaceae. In the order Rannales, they divided the Anonaceae into 5 tribes. Engler and Prantl placed Anonaceae in Magnoliana, suborder of Rannales of Anonaceae is placed in the order of Anonales of the division Lignaceae. On the basis of similarity in vegetative and reproductive features, Anonaceae and Magnoliaceae are held as closely related between them. Anonaceae are regarded as advanced over Magnoliaceae, according to several scientists. Further, they opined that Anonaceae have oval from Magnolium stock and Cranquist observed in a similarity in the chemical analysis of ethereal oils in different families of Magnoliales. Therefore, he held Magnoliaceae and Winteraceae and Himanteraceae closely related to Anonaceae and accommodated all the above said families in the order Magnoliaceae in his polygenetic system of classification. Okay, this is the Anonaceae classification of Anonaceae and the details of Anonaceae family.
You see diagram of Phononacea plant and other things. Yeah, this is the diagram of Phononacea squamosa, Annona squamosa. The plant structure, that is the first one is the how the twig is. The twig A is the twig and B is the LS of flower and one is the calyx. You see in B structure of B, one is the calyx, second one is the corolla, and third one is the andrecium, and fourth one is the gynoecium, and fifth one is the thalamus. Here you see the C stamen. First one is the hood-like structure, and second one is the connective tissue. Third one is the anther. In D, it is a LS of gynoecium and one which is showing one, that is ovule, and E TS of gynoecium, and in that one it's showing ovule. And you see F LS of seed. First one is the embryo and second one is the second coat and third one is the ruminate endosperm, and you see the G in the diagram. That is the floral diagram, it's called floral diagram, and పుష్ప చిత్రంగా చెప్పుకోవడం జరుగుతుంది. దిస్ ద అనోనేసి స్క్వామోజా స్ట్రక్చర్ ప్లాంట్ యొక్క డీటెయిల్స్. థ్యాంక్ యూ. బాబు గోగినేని, బాబు గోగినేని. పడుకున్నా అనోనేసి అని పెట్టి అప్లోడ్ చేయి. దాంట్లో